ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వేళ సినీ రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. బన్నీని పరామర్శించారు. అరెస్టు సమయంలో బన్నీ హుందాగా వ్యవహరించారని, ఆ తర్వాత స్పందించిన తీరును అభినందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి గారు, నాగబాబు బన్నీ నివాసానికి వెళ్లారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఫ్యాన్స్లో వార్త పైన ఆసక్తి నెలకొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా, తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు నేషనల్ అవార్డు విన్నర్. అంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక జాతీయ స్థాయి నటుడిని ఇలా ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడం బాగాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లుడని అరెస్ట్ చేశారు కదా, ఇది చాలా తప్పు రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొగిసలాట కేసులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం విదితమే. ఈ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఆ తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు రిమాండ్ పంపింది. ఇటు హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ తర్వాత అల్లు అర్జున్కు బెయిల్ దక్కడం, విడుదల ప్రాసెస్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ దాదాపు 13 గంటలు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.